హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేమైతే ఈ వీకెండ్ దుబాయ్లో ఉండే కైట్ బీచ్ పోయినాము. ఇదైతే చాలా బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నా ఛానల్ని ఇప్పుడే కనుక చూసానట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారో లేదో చూసుకోండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఇదైతే కైట్ బీచ్, దుబాయ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ పక్కంతా షాపింగ్, రెస్టారెంట్లు, గేమ్స్, ప్లే ఏరియాలు అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇంకొక పక్క అంతా బీచ్. మేము పోయేతలకే పొద్దు పోయింది, అందుకని ఫస్ట్ చూసి మళ్ళీ బీచ్ లేకపోదాము అని అంతా చూసా పోతాము. ఈ పక్క నడిచేదంతా ఒక పక్క సిమెంట్ రోడ్డు, ఇంకొక పక్క నేను నడిచేదైతే వుడ్ది. ఇదంతా చెక్కది. నేను నడుస్తా అంటే సౌండ్ వచ్చింది, అందుకని నేను నడుస్తా అంటే సౌండ్ వచ్చింది అని జీవా చెప్తాంది. అమ్మ మనం నడుస్తా అంటే సౌండ్ వచ్చింది చూడు అని. ఒక పక్క ఏమో సైకిళ్ళు, స్కేటింగ్, స్కూటర్లు అవన్నీ తిరిగే ట్రాక్. అది సిమెంట్ రోడ్ మాదిరి కనపడుతుంది కదా, అది తిరుగుతా ఇటాటి మనం రెంట్కి తీసుకొని తిప్పుకోవచ్చు. ఆ పక్క అంతా సైకిల్ తిరిగేది, ఈ పక్క అంతా మనుషులు తిరిగే వాకింగ్ ట్రాక్. ఇంక ఇదైతే వాటర్ గేమ్స్ లాగా ఆడుకుండేది. ఇదంతా పెద్దది, లోపలంతా నీళ్లు నింపి లోపల ఒక మనిషి నిలబడుకొని ఆడిస్తూ ఉన్నాడు. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మేము పంపిలే, అందుకని బయట తిరుగుతా చూస్తూ ఉన్నాము. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి 42 పైన కాచింది ఎండ దుబాయ్లో. అందుకే కొంచెం లేటుగా పోదాంలే అని లేటుగా పోయినాము. ఇట్లా మనం కొంచెం పొద్దుగలుగా వచ్చి మ్యాట్, ఫుడ్ అన్నీ తీసుకొని పిల్లల్ని ఆడిపించుకోవడానికి చాలా బాగుంటుంది. సమ్మర్ టైంలో ఇలాంటి ప్లేసులు ఖచ్చితంగా పోవాలి. ఈవినింగ్ అయ్యేతలకే బాగా ప్రశాంతమైన చల్లటి గాలి వస్తుంది. స్విమ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటే, చేసిన వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని మ్యాట్లు వేసుకొని హ్యాపీగా పడుకొని రెస్ట్ తీసుకుంటారు. కుర్చీల్లో కూర్చొని చూసే వాళ్ళు చూస్తా అంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బయట అంతా తిరిగి బీచ్ కాడికి వచ్చేసరికి ఇంకా పొద్దుపోయింది. బాగా చీకటి అయిపోయింది, అసలు కెమెరా కనపడడంలే. కానీ బీచ్ అయితే ఎంత బాగుందో, ప్రశాంతమైన గాలి వస్తుంది. ఇది మేము ఫస్ట్ టైం పోవడము. ఏమోలే అని జీవాకు ఒక్కదానికి స్విమ్ డ్రెస్, ఇద్దరికి పిల్లలకి టవల్ తీసుకొని వచ్చినాం. మేమేం డ్రెస్ ఎత్తుకోబోలే. ఇంకా ఈ పిల్లలకి ఇద్దరికి డ్రెస్ మార్చేసి వాళ్ళని బీచ్లో అటు ఇటు తిప్పుతూ ఉండము. ఇలాంటి ప్లేసులకి ఒక 2-3 ఫ్యామిలీలు కలిపి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బయట మ్యాట్ వేసుకొని తింటా, ఆడుకుంటా, స్విమ్ చేస్తా సరదాగా గడిపితే ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే మా ఫ్యామిలీనే పోయినాము.
ఇంకా పిల్లలను ఆడిపించుకున్నాను సేపు ఆడిపించుకొని మరీ చీకటి అయిపోయింది కదా, ఎక్కువసేపు ఉంటే చలి పెడుతుంది జలుబు చేస్తుందని కొద్దిసేపు ఆడిపించుకున్నాము అంతే. ఇంకా నేను బయటికి తొడుకొని పోయి స్నాక్స్ పెడతా మళ్ళీ లోపలికి తీసుకొని వస్తా ఆడుకుంటా ఉన్నారు అంతే. ఈడైతే వీళ్ళు గవ్వలు ఎతుకుతూ ఉన్నారు, గవ్వలు కావాలని. మాలాంటి వాళ్ళు ఈ పక్కన కూడా వేరే వాళ్ళు కవర్కి వేసిస్తాందామా అన్ని గవ్వలు ఎతికిచ్చి. ఇక్కడ సముద్రాల్లో పెద్దగా అలలు రావు, చిన్న అలలు వచ్చి కాళ్ళకు తగిలిపోతూ ఉంటాయి. చాలా సరదాగా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళు చూడు ఎంత బాగా పట్టుకొని ఉన్నారో అక్క తమ్ముడు. నీరు కొట్టుకోవడమే మీ పని. మంచిగా ఉంటాయి చూడు, పట్టుకో. పహావా మళ్ళీ ఒకవేళ బాగలేకపోతే ఈయన తాగరే చంపుతారు. నువ్వు చేత్తో పట్టుకో. చాలా చల్లగా ఉంటాయి అవి. ఆడుకున్నంతసేపు ఆడుకొని బయటకు వచ్చినాము. ఇక్కడ గవర్నమెంట్ ఇది ప్రతి ప్లేస్లో పెట్టింటారు దుబాయ్ క్యాన్ అని. ఇవి ఫ్రీ నీళ్ళు. ఇవి చాలా చల్లగా ఉంటాయి. నేను అనుకున్నట్టే చల్లగా ఉన్నాయి అని పిల్లలకు తాపలేదు, ఊరికే జస్ట్ కొన్ని మేము తాగేసి వచ్చినాము. ఇదంతా షాపింగ్ ఫుడ్ కోర్ట్ ఏరియా. మేము ఆడ కూర్చొని ఆడుకున్నాక లాస్ట్కి ఇంటికి పోయే ముందర ఒకసారి తిరిగి చూసేసి పోదామని ఇటు వచ్చినాము. ఈడైతే చాలా బాగునింది. జీవాకు భలే నచ్చేసింది. అమ్మ ఈడే కూర్చుందాం కొద్దిసేపు ఆడుకుందాము అని అడుగుతా ఉంది. వద్దు నాన్న చాలా టైం అయిపోయింది నిద్ర టైము అని అంటే, కూర్చోనైనా కూర్చుందామని కూర్చున్నాము జస్ట్ అంతే. చాలా బాగునింది అసలు, పిల్లలు ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారో. ఇదైతే ఈ బీచ్ మ్యాప్ అంతా, ఒక పక్క జాగింగ్ ట్రాకింగ్, ఒక పక్క సైక్లింగ్ ట్రాక్ అంతా పూర్తిగా మనం ఎక్కడున్నాము చుట్టుపక్కల ఏముండయి అన్నీ క్లియర్గా ఉంది ఈ మ్యాప్లో. లోపల వాలీబాల్ ఆడేవాళ్ళు ఆడుతా అంటే బయట నుంచి చూసేవాళ్ళు చూసాను, వాళ్ళని వీడియోలు తీసుకుంటా బయట వీళ్ళు ఎంజాయ్ చేస్తాను. ఇట్లాంటి వాలీబాల్ ఆడే బ్యాచ్లు ఒక 10 బ్యాచ్లు ఆడే అంత ప్లేస్ ఉంది. వాళ్ళు కోర్ట్ బుక్ చేసుకొని ఆడే వాళ్ళందరూ ఆడుతూ ఉన్నారు. వాళ్ళని వీడియోలు తీసుకుంటా వీళ్ళు బయట నుంచి చూస్తూ ఉండరు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.